ఇక గిరిజనం బాధలు తీరేనా? ఆదివాసీ పల్లెల్లో మౌలిక వస్తువులు కరువు, పోడు భూములకు పూర్తిగా దక్కని పరిష్కారం, భగీరథ వచ్చినా అందని తాగునీరు, రోడ్డు మార్గాలు లేక ఆసుపత్రులకు వెళ్ళలేని పరిస్థితి, ఏండ్లు గడుస్తున్న సమస్యలకు లభించని పరిష్కారం. నేడు కేస్లాపూర్లో గిరిజన దర్బార్ హాజరుగానున్న మంత్రి సీతక్క. మంత్రి సీతక్క ఏదంటే వీళ్ళ బతుకులు మారుతాయా? ఈరోజు రోడ్లు లేవు, ఆదివాసీ బిడ్డలకు రోడ్లు లేవు అనే విషయం సీతక్కకు తెలియదా? అదే సీతక్క వాగుల వెంట రోడ్ అంటే అడవులలో నడుచుకుంటూ పోతూ అంటే అడవుల పక్కనే కూర్చొని అన్నం తినుకుంటూ చెప్పులు తెగిపోతే చెప్పులు చేతులు పట్టుకొని పోయినటువంటి పరిస్థితి మనకు ఆదివాసీ బిడ్డల అంటే ఆదివాసీ బిడ్డల్ని కలవడానికి పోతున్నా అని చెప్పేసి ఆనాడు కరోనా టైంలో కానీ తర్వాత కానీ ఓట్లప్పుడు కానీ పోయినటువంటి సీతక్కకి ఈరోజు ఆదివాసీ బిడ్డల జీవితాలు ఎట్లున్నాయో తెలియదా? ఇప్పటికీ ఇంకా వాళ్ళ బిడ్డల గురించి ఏ నిర్ణయం తీసుకోకుండా పోయి మీరు కేసులాపూర్కి పోయి కేసులాపూర్లో గిరిజన దర్బార్ పెట్టి గిరిజన దర్బార్లో ప్రజలని సమస్యలు అడిగి ఆ సమస్యలు వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చి మేము పరిష్కరిస్తామని చెప్పేసి ప్రకటించడం ఎందుకు? మీకు తెలియదా సమస్యలు ఏమున్నాయి? కేసులాపూర్లో ఏమున్నాయి, ములుగులో ఏమున్నాయి, కాళేశ్వరంలో ఏమున్నాయి, అటుపోతే భద్రాచలంలో ఏమున్నాయి, ఇటుపోతే మహబూబ్ నగర్లో ఏం సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎక్కడెక్కడ ఎస్టీ బిడ్డలు బతుకుతున్నారో ఆ బిడ్డల బతుకులు ఏ విధంగా ఉన్నాయి, ఆదివాసీల బిడ్డల బతుకులు ఎట్లా ఉన్నాయి, ఆదివాసీలకు సంబంధించిన విషయంలో గోండ్లు ఎట్లా బతుకుతున్నారు, వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీకు సమస్యలు ఏందో తెలియదా? మీరు పోయి కేసులాపూర్లో అడిగితేనే, కేసులాపూర్లో తెలుసుకుంటేనే, కేసులాపూర్లో గిరిజన దర్బార్ పెట్టి అడిగితేనే సమస్యలు తెలిసిన పరిస్థితుల్లో మంత్రి సీతక్క ఉన్నదా? ఈ విషయం మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా గిరిజనుల బతుకులు మార్చడం కోసం సీతక్క అయినా రేవంత్ రెడ్డి అయినా కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆ బిడ్డలకి ఇప్పటికీ చదువుకునేటువంటి హక్కు కనబడట్లేదు. చదువుకుందామంటే చదువు చెప్పేటువంటి పరిస్థితులు లేవు, కనీసం వాళ్ళకి పాఠశాలలు లేవు, కనీస వస్తువులు లేవు, వాళ్ళు చదువుకోవడానికి అర్హత ఉందా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పకుండా ప్రతి పల్లెలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ప్రభుత్వమే చదివించే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ చదువులు లేనటువంటి ప్రతి గిరిజన బిడ్డకి చదువులు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు వాళ్ళకి కనీసం చదువుకుందాము, వేరే ఊరికి పోయి చదువుకుందామంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఈరోజు మా మిత్రుడు సంతోష్ ఇస్రమ్ అని చెప్పేసి ఇదే ములుగు జిల్లాలో ఇదే కాళేశ్వరం ఏరియాలో ఇదే మేడారం సమ్మక్క సారక్క జాతరకి 10 కిలోమీటర్ల దూరంలో దాదాపుగా 10 స్కూళ్ళని నడిపిస్తూ ఉన్నాడు. 10 భీమ్ చిల్డ్రన్ హోమ్ పేరుతో దేశమే గర్వించేదగ్గ సమయంలో అంటే ఆనాడు కరోనా సమయంలో దేశం మొత్తం లాక్డౌన్లో ఉంటే సంతోష్ ఇస్రమ్ ఆయన మిత్రులు మాత్రం భీమ్ చిల్డ్రన్ హోమ్ పేరుతోని గిరిజన అంటే ఆ గూడాల్లో ఆ స్కూళ్ళు పెట్టి స్కూళ్ళను నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ వాళ్ళ స్కూళ్ళను విజిట్ చేసినప్పుడు చాలా విషయాలు చెప్పారు. ఆ పిల్లలు 3వ తరగతి 4వ తరగతి చదివిన తర్వాత వాళ్ళని తీసుకుపోయేదన్న మంచి గురుకులంలో అంటే ఆ స్కూళ్ళలో హాస్టల్లో వేద్దామని చెప్పేసి తీసుకుపోతే ఆ బిడ్డలకి కనీసం క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కూడా వీళ్ళది ఏ క్యాస్ట్ ఈ క్యాస్ట్ మన దగ్గర ఉన్నదా లేదా అని చెప్పేసి నెలల కొద్ది తిప్పుతున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నింటినీ ఎవరు తీసుకుపోవాలి? ఇదే మంత్రి సీతక్క నియోజకవర్గాన్ని చెప్పినటువంటి వ్యక్తే సంతోష్ ఇస్రమ్ కూడా ఈ మంత్రి సీతక్క నియోజకవర్గమే. సీతక్క కూడా తెలుసు భీమ్ చిల్డ్రన్ హోమ్లకు సంబంధించిన విషయం ఏం జరుగుతుందని. మరి అట్లాంటి స్కూళ్ళు పెట్టి వాళ్ళని చదివించి ఆ చదివి 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అయిపోయిన తర్వాత తీసుకుపోయి కనీసం ఆశ్రమ పాఠశాలలో ఇద్దామన్నా కూడా వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేని పరిస్థితి ఉంది. మరి ఆదివాసీ బిడ్డలకు సంబంధించిన విషయంలో తప్పకుండా ప్రభుత్వం ముందడుగు వేయాలి. ప్రతి వ్యక్తికి కేంద్రం చెప్తున్న రూల్స్ ప్రకారంగా పాఠశాలలో లేనటువంటి ప్రతి బిడ్డ కూడా బాల కార్మికుడే. మరి ఆ బాల కార్మికులు ఆదివాసీ బిడ్డలలో ఎస్టీ బిడ్డలలో దాదాపు 90% మంది బాల కార్మికులను మిగిలిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ పోయి ఆ అడవుల్లో బతికేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఆదివాసీ బిడ్డ ఈరోజు చదువుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ముఖ్యంగా ఆదివాసీల పేరు చెప్పుకొని ఈరోజు ఒక నాయకురాలుగా ఎదిగినటువంటి సీతక్క మీద తప్పకుండా ఉంటుందనే విషయాన్ని మేము చెప్తా ఉన్నాం.